నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు కౌంటింగ్ రోజు హింసను ప్రేరేపించేలా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయన్న తెదేపా నేతలు సజ్జలపై చర్యలు తీసుకోవాలంటూ సీఈఓకు ఫిర్యాదు చేసిన తెదేపా నేతలు పోస్టల్ బ్యాలెట్లపై సీఈఓ సర్క్యులర్ చట్ట విరుద్ధమన్న మాజీ మంత్రి పేర్ని నాని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆగ్రహం ఓట్ల లెక్కింపు ప్రాంగణంలోకి నేర చరితుల్ని అనుమతించొద్దన్న ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి ఉమామహేశ్వరరావు ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి విజ్ఞప్తి లెక్కింపు కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే హింసను ప్రేరేపించేలా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయంటూ తెదేపా నేతలు మండిపడ్డారు. సీఎం జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కనుసన్నల్లో కౌంటింగ్ రోజున పెద్ద ఎత్తున విధ్వంసకాండ అలజడులు సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. మనమేమీ రూల్స్ ఫాలో అవడానికి రాలేదు. సాధ్యమైనంత వరకు వాదన చేసేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోండి. తెదేపా జనసేన ఏజెంట్లపై తిరగబడండి అంటూ వైకాపా కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణలో సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లతో గొడవపడాలి, అట్లా గొడవపడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్కి అడ్డంగా తిట్టంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి ఆఫ్ ఐపీసీ అండ్ కన్స్యూమ్ సిబిఐ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అడ్డం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఎవరో కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల సంఘం ఆదేశాలు విరుద్ధంగా దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, కాన్స్పిరసీ కుట్రలకు పాల్పడకూడదు. పోస్టల్ బ్యాలెట్లపై సీఈఓ సర్క్యులర్ చట్ట విరుద్ధమని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు హోదా లేకపోయినా పర్వాలేదని స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధృవీకరిస్తే సరిపోతుందని చెప్పారని ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి 1000కి పైగా స్పెసిమెన్ సిగ్నేచర్లను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు. పక్షపాత ధోరణితో పనిచేయటం ఎంతవరకు సమంజసం? అంటే రూల్స్ అమెండ్ చేయలేదు అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో చట్టంలో లేదు, పొందుపరచబడిన రూల్స్లో లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికే మాత్రం ఈ వెసులుబాటు ఇస్తారు. వెంటనే కోర్టులో ముఖేష్ కుమార్ మీనా ఈ 25వ తారీఖు నేను ఇచ్చినటువంటి సర్క్యులర్ని మెమోని వెనక్కి తీసుకుంటున్నాను తూచి అని చెప్పి అంటాడు. ఇవాళ సాయంత్రం నేను అంటే తప్పు చేశాననే కదా, నేను తప్పు చేశాను, తొందరపాటు పడిపోయాను, వాలిపోయాను ఒక పక్కకి,
వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పని కోర్టుకు సబ్మిట్ చేస్తాడు. అందుకోసమే మళ్ళీ వీళ్ళు ఏదో ఒక ఎత్తుగడ రాజకీయాల్లో వైకుంఠపాళిలాగా ఎత్తులేయకుండా ఏదో చదరంగంలాగా ఎన్నికల కమిషన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ రకంగా చదరంగంలో పావులు కదిపినట్టుగా కదిపే పరిస్థితి లేకుండా మళ్ళీ వెంటనే మాడిఫైడ్ లంచ్ మోషన్ని మేము మాడిఫై చేసుకోవడం జరిగింది. లేళ్ల అప్పిరెడ్డి గారు అనేటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు కోర్టులో మూవ్ చేయడం జరిగింది. అప్పిరెడ్డి గారి యొక్క కోర్టులో మూవ్ చేసిన దాని మీద ఇప్పుడు మళ్ళీ హీరింగ్ జరగబోతోంది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చినటువంటి సర్క్యులర్ నెంబర్ 5369 ఎలక్షన్స్ డేటెడ్ 25th of May 2024 ఈ సర్క్యులర్ని ఆయన విత్డ్రా చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆ సర్క్యులర్ని ఆమోదిస్తూ బేసిక్గా ఉంది, బాగా ఇచ్చామని చెప్పిన ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వెసులుబాటుని ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా న్యాయం గెలిచి తీరుతుంది. ఓట్ల లెక్కింపు ప్రాంగణానికి నేర చరిత్రని అనుమతించొద్దు అంటూ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడానికి బూత్ స్థాయిలో కెమెరాలు పెట్టారని చెప్పారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఒక ప్రజాప్రతినిధి ఈవీఎంను పగలగొట్టిన అనుమానాస్పద వ్యక్తులు ఆ పని చేశారు అనే వాదన అధికారుల నుంచి వచ్చిందంటే వారిపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జరుగుతుందా లేదా అన్నదాని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను కందుకూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నాకు ఎన్నికల ప్రక్రియ తాలూకా జరిగిన పరిస్థితులను జరుగుతున్న వాటన్నిటి మీద మాట్లాడాలని వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలి. అలా జరుగుతుందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలి అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల తాలూకు శాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా లేదా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా మనం చూడాల్సిన అంశం ఉంది. అలాగే రెండోది, ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే ఉన్నారో ఎన్నికల ప్రక్రియకి సహకరించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా ప్రజాప్రతినిధులు ఉండాలి, రాజకీయ పార్టీలు ఉండాలి. ఇవి రెండూ లేని పరిస్థితి జరుగుతున్న దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఎలా మనం చూసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇవేవి లేవు ఆంధ్రప్రదేశ్లో అన్నదానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం అనుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారి తాలూకా డేటా మేము ఇక్కడ చూస్తే స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ ద్వారా 25,000 కోట్ల వరకు లోన్ తెచ్చారు. దీని తాలూకా గతంలో కూడా మేము ప్రెస్ మీట్లో మాట్లాడాం, దీని వివరాలు ఇవ్వలేదని. లెక్కింపు కేంద్రంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకు పంపుతామంటూ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. కేంద్రం వెలుపల సైతం 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లు, కల్పించిన సదుపాయాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి, ఎనీ ఏజెంట్, ఎనీ క్యాండిడేట్. ఇఫ్ దే ట్రై టు డూ ఎనీథింగ్ విచ్ ఇస్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ కమిషన్ విల్ బి ఇమీడియట్లీ సెండ్ అవుట్ ఆఫ్ దిస్ కౌంటింగ్ సెంటర్. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్, ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మొగల్ రాజపురానికి సురక్షిత కృష్ణా జలాలు సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ కోరారు. విజయవాడ నగరంలో అత్యంత పురాతనమైన, పేదలు, వలస ప్రజలు ఎక్కువ మంది నివాసం ఉంటున్న మొగల్ రాజపురం ప్రాంత వాసులు త్రాగడానికి సురక్షితమైన కృష్ణా జలాలు అందించాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వంపై ఉందని అన్నారు.
ఇటీవల కలుషిత నీరు త్రాగి అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం మొగల్రాజ్పురం బోయపాటి మాధవరావు వీధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జెల్లీ విల్సన్ స్థానిక సిపిఐ నాయకులతో కలిసి పరిశీలించారు. నగరానికే పురాతనమైనటువంటి మొగల్రాజ్పురం, అందులో పేద ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నటువంటి కొండ ప్రాంతాల్లోనూ ఎక్కడో జీవనోపాధికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డటువంటి పేద ప్రజలకి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఉంది. దానికి సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇది ఈ మొగల్రాజ్పురంలో మంచినీటి సమస్యని పరిష్కారం చేసేందుకు గతంలో నాతో పాటు పనిచేసినటువంటి కార్పొరేటర్లు వీరందరూ కూడా సహాయం చేసినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇక్కడ 2 వాటర్ ట్యాంకులు అనేది ఎప్పుడో నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా నీరు కలుషితం కావటానికి కారణం ఎప్పుడో వేసినటువంటి 40 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైను అది చెడిపోవటం, అందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రక్కనే ఉండటం వల్ల ఆ నీరు ఈ నీరు కలిసిపోయి కలుషితమయ్యి ఇవాళ జనుల ఆరోగ్యానికి కూడా నివాసితుల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఒకటే, పురాతనమైనటువంటి మొగల్రాజ్పురానికి కృష్ణానది నీరు తాగేటువంటి యోగ్యత లేనటువంటి పరిస్థితి అనేది ఇవాళ ఉంది. ఇది ఎప్పుడో కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొగల్రాజ్పురానికి కృష్ణానది ద్వారా నీరు సరఫరా చేస్తే స్వచ్ఛమైనటువంటి నీరు తాగుతారు. వాళ్ళకి ఏ ఇబ్బందులను. పోరంకి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. 30 రోజుల పాటు అనుదిన జపమాల నిర్వహించి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా చర్చ్ను సుందరంగా తీర్చిదిద్దారు. చర్చి ఎదురుగా కూరగాయలతో తయారు చేసిన వివిధ ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా తేరు ఊరేగింపు నిర్వహించారు. వివిధ రకాల పువ్వులతో అందంగా అలంకరించిన తేరుపై మేరీమాత స్వరూపాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. మరీమాత పండుగ శుభాకాంక్షలు. మరీమాత పూజిత మాత పండుగ శుభాకాంక్షలు. ఈ పోరంకి మేరీమాత స్వరూపము గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిష్ఠించబడింది. అప్పుడు ఫాదర్ చిన్నప్ప గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఆ ప్రతిష్ఠించిన కాడి నుంచి మా గ్రామం దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఇప్పుడు పోరంకిలోనే ఒక ఉన్నత గ్రామంగా మా గ్రామం తయారైంది. ఇక్కడికి వచ్చి ప్రార్థించే మరీ తల్లి దగ్గరికి వచ్చి ప్రార్థించే వారి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఇక్కడ కేసరి కానీ, ఇటు హనుమాన్ జంక్షన్ కానీ, ఇటు బందర్ నుంచి కానీ చాలామంది ఇక్కడికి వచ్చి తల్లి ద్వారా మేలులు పొందామనేసి ఎంతోమంది వారి వారి పద్ధతుల ప్రకారము చీరలు అవి ఇచ్చి తల్లికి ఇచ్చి మాకు చాలా మేలులు తల్లి ద్వారా మేలులు పొందాము. మా పిల్లల చదువుల్లోనూ వీసా విషయంలోనూ చాలా విధంగా సహాయపడిందని ఉన్నాము. అదేవిధంగా ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, హైందవ సహోదరులు కానీ కుల మతాల అతీతంగా మా చేసినటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా మా యొక్క మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క మే నెల అనగానే మాకు గుర్తొచ్చేది మరీ తల్లి పూజిత మాసం. గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ యొక్క మేరీమాత తేరు ప్రదక్షిణ కానీ, మేరీమాత పండుగ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈరోజు మేమంతా కూడా మేరీమాత యొక్క విశ్వాసులుగా ఆమె యొక్క దయలో ఎంతో కృపతో మేము వర్ధిల్లుతున్నాము. అది విశ్వాసంతో కూడినది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఆ యొక్క మేరీమాత పుణ్యక్షేత్రాన్ని అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుకోవాలని. దర్యాప్తు అధికారులను మార్చాలంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. పిటిషన్ను అనుమతించిన న్యాయస్థానం విచారణ జరిపింది. దర్యాప్తు అధికారులు తనను టార్గెట్ చేస్తున్నారని పిన్నెల్లి పేర్కొన్నారు. ఎమ్మెల్యే వినతిపై శుక్రవారానికల్లా నిర్ణయం వెలువరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దర్యాప్తు అధికారులతో పాటుగా ఐజీని కూడా మార్చాలంటూ పిన్నెల్లి పిటిషన్లో కోరారు. జూన్ 3వ తేదీన మంత్రుల ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామంటూ జేఏడీ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3వ తేదీన మంత్రుల సచివాలయంలోని పేషీలు, ఛాంబర్లను ఖాళీ చేయించి స్వాధీనం చేసుకోవాలంటూ అధికారులను ఆదేశించింది. ఆ రోజున వాటిని తాళాలు వేస్తామంటూ వెల్లడించింది. ఈ మేరకు కార్యాలయ సిబ్బందికి పలు సూచనలు చేసింది.
సచివాలయం నుండి ఎలాంటి సామగ్రి బయటికి తీసుకెళ్లొద్దని పేర్కొంది. కలుషిత మంచినీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారని సిపిఎం నేత సిహెచ్ బాబురావు మండిపడ్డారు. రాధానగర్, ప్రజాశక్తి నగర్ ప్రాంతంలో మంచినీరు మురుగులుగా వస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఇంత ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఇప్పటికే అనేక మంది ప్రజలు వాంతులు, విరేచనాలతో మంచం పట్టారన్నారు. డయేరియా వ్యాప్తి చెందింది అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ఒక 7 నెలల బాబు మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. వాటిని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. కలుషితమైనటువంటి నీరు వల్లనే ఈ వాంతులు, విరోచనాలు, దాంతోపాటు కొంతమందికి జ్వరాలు, ఇతర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. మరి వీటి మీద ప్రజలు అనేక ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్న నాదుడు కనపట్టలేదు. దానికి తోడు మురికి నీళ్ళు రావటం, లేకపోతే నీళ్లే రాకపోవటం. కృష్ణానది మంచినీరు ఇవ్వాల్సింది పోయి బోరు నీళ్లే ఇచ్చి ప్రజలకి ఈ రోజున నగరపాలక సంస్థ సరిపెడతా ఉంది. ఈ నీటి సమస్య గత 3 నెలల నుంచి కూడా చాలా తీవ్రంగా ఎదురవుతూ ఉంది. నీటి కొరత ఉంది, అలాగే మురుగునీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకొక వైపున ఆ మురుగునీళ్ళే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తూ ఉన్నాయి. ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజాశక్తి నగర్లో ప్రతి వీధిలోనూ ఇటువంటి కేసులు బయటపడుతూ ఉన్నాయి. మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు కూడా ఇవాళ ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ వాంతుల విరోచనాల తర్వాత కిడ్నీ వ్యాధులు కూడా దానికి ఇంకా ప్రబలినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరి విజయవాడ నగరపాలక సంస్థ కళ్ళు మూసుకుని ఉంది. ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించట్లేదు. ఏమడిగితే ఇది అతిసారు కాదు, ఆ జబ్బు ఈ జబ్బు అని కుంటి సాకులు చెప్తున్నారు. ఒకవైపున మొగల్రాజపురంలో 4 చనిపోయారు. దళితులకు భూములపై హక్కులు కల్పించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చట్టం తెచ్చారు అని మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. దళితులకు వారి భూములపై హక్కులు కల్పించాలి అని సీఎం జగన్ చట్టం తెచ్చారని, అది కూడా 2003కు ముందు ఉన్న భూములపైనే హక్కులు కల్పించారన్నారు. ఇదంతా పారదర్శకంగానే చేశారన్నారు. అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడింది టీడీపీ నేతలు, పచ్చ మీడియానే అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో దళితుల భూములు ఎకరం కేవలం 5 లక్షలకు కొని ఇప్పుడు కోట్ల రూపాయలు దోపిడీ చేశారని చెప్పారు. రామోజీరావు దళితుల భూములు దోచుకుని ఫిలిం సిటీని నిర్మించింది వాస్తవం కాదా అంటూ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములున్నాయి, నువ్వు అప్పళంగా కొట్టేశావు. ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోలా. 2003కి ముందు 20 సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో, వారి పేరు మీద ఉందో, దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒకవేళ ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని అసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు. మీరు రాసిన వెర్రి రాతలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు, లేకపోతే అని చెప్పి రాస్తే అవి కాదు. 20 years కంప్లీట్ అవ్వాలా. మరలా ఏ దళితుడికైతే అసైన్ చేసిందో ఆ దళితుల పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఏదో నాగార్జున ఇంకొకళ్ళో రాయించుకున్నారని చెప్తా ఉన్నారే, అవన్నీ అభూత కల్పనలు. మేము చెప్తా ఉన్నాం, ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే. మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అంటుకో 4,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర 1,100 ఎకరాలు మీరు రాయించుకున్నారే. రాజధాని వస్తుంది, దళితులు మీ భూములు లాగేసుకుంటారని చెప్పి అప్పళంగా 5 లక్షలు రాయించారే. దానిని ప్రజలు మర్చిపోరు. దళితుల భూములు అప్పళంగా కొట్టేసింది చంద్రబాబు అంటుకో తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కాదు. ఒకవేళ ఇప్పుడు వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కౌంటింగ్ రోజు హింసను ప్రేరేపించేలా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయన్న తెదేపా నేతలు. సజ్జలపై చర్యలు తీసుకోవాలంటూ సీఈఓకు ఫిర్యాదు చేసిన తెదేపా నేతలు. పోస్టల్ బ్యాలెట్లపై సీఈఓ సర్క్యులర్ చట్ట విరుద్ధమన్న మాజీ మంత్రి పేర్ని నాని.
సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆగ్రహం. ఓట్ల లెక్కింపు ప్రాంగణంలోకి నేర చరితుల్ని అనుమతించొద్దన్న ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి ఉమామహేశ్వరరావు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి విజ్ఞప్తి. లెక్కింపు కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని వెల్లడి. SDV న్యూస్ సమాప్తం. నమస్కారం.